హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? వెంటనే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేను మీకు ఒక ప్రోడక్ట్ని ఇంట్రడ్యూస్ చేద్దామని అనుకుంటున్నాను ఈరోజు వీడియోలో. అదేంటిదంటే ఇదండి. ఇదేంటి టాయిలెట్ సీట్ శానిటైజర్ స్ప్రే. దీనివల్ల యూజ్ ఏంటిదంటే మనకు వాష్రూమ్ బేసిన్ ఉంటుంది కదండి, దానికి ఎటువంటి క్రీమ్స్ అనేటివి చాలా ఉంటాయి. మనం ఎంత క్లీన్ చేసినా కానీ క్రీమ్స్ అనేటివి ఉండిపోతూ ఉంటాయి అక్కడక్కడ. దానివల్ల ఏమవుతుందంటే మనకు వెజైనల్ ఇన్ఫెక్షన్ వస్తుంటాయి, లేదంటే యూరినల్ ఇన్ఫెక్షన్ కూడా రావచ్చు. అటువంటి ఇన్ఫెక్షన్ బారిన పడకుండా మనల్ని మనం కాపాడుకోవడానికి మనం టాయిలెట్ సీట్ని ఎప్పుడు కూడా క్లీన్గా ఉంచుకోవాలి. అయితే ఇది మనకు అన్ని సూపర్ మార్కెట్లలో దొరుకుతుంది. దీని ధర వచ్చేసి 110 అండి, ఓన్లీ 110 రూపీస్ ఓన్లీ. మరి దీన్ని ఏ విధంగా యూజ్ చేయాలి అంటే, ముందుగా మనం దీన్ని ఈ విధంగా షేక్ చేసి తర్వాత దీన్ని స్ప్రే చేయడమే. స్ప్రే చేసిన తర్వాత ఒక 10 సెకండ్స్ అయిన తర్వాత మనం దాన్ని యూజ్ చేసుకోవచ్చు అండి. దానివల్ల మనకు ఏమవుతుందంటే 99.9% జర్మ్స్ అనేటివి చనిపోవడం జరుగుతుంది. దానివల్ల మనకు టాయిలెట్ సీట్ అనేది క్లీన్గా ఉంటుంది. తర్వాత స్మెల్ కూడా చాలా బాగుంటుంది. అయితే ఇది ఒక టాయిలెట్ సీట్కి ఒక్కదానికే కాదండి యూజ్ చేయడం. ఏముందంటే టాయిలెట్ సీట్స్తో పాటు మనకు ట్యాప్స్ పైన, తర్వాత వాష్రూమ్ హ్యాండిల్స్ దగ్గర, తర్వాత ఫ్లష్ హ్యాండిల్స్ ఉంటాయి వాటి మీద, తర్వాత డోర్ నాబ్స్ ఉంటాయి వాటిపైన స్ప్రే చేయడం, తర్వాత టాయిలెట్ ఫ్లోర్ మీద కూడా మనము దీన్ని షేక్ చేసి స్ప్రే చేయండి. ఒక 10 సెకండ్స్ తర్వాత మనం దాన్ని యూజ్ చేసుకోవచ్చు. దానివల్ల మనకు స్మెల్ అనేది ఉంటుంది, చాలా బాగుంటుంది. తర్వాత జెమ్స్ అనేటివి కూడా తొలగిపోతాయి. మనకు అంత వాష్రూమ్ అంతా కూడా మనకు క్లీన్గా ఉంటుంది. దానివల్ల మనకు యూరినల్ ఇన్ఫెక్షన్ ఉండదు, వెజైనల్ ఇన్ఫెక్షన్ కూడా రాకుండా ఉంటుంది. దీన్ని కూడా మీరు యూజ్ చేయండి. ఇదన్నీ సూపర్ మార్కెట్లలో దొరుకుతుంది. దీని పేరు వచ్చేసి టాయిలెట్ సీట్ శానిటైజర్ స్ప్రే. మీరు కూడా ట్రై చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకేనండి, బాయ్.